నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 బాగున్నారా? బాగున్నామండి. రెడీయా? రెడీ. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. నాకు తెలిసి కొత్తగూడెం ఇవాళ కనిపించినట్టు ఎప్పుడు ఇంత అందంగా కనిపించలేదండి బాబు. కొత్తగూడెం అంటే అందం, అందం అంటే కొత్తగూడెం అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. గుడిలో చేస్తారు భజనలు, కొత్తగూడెం ఆడవాళ్ళేరా మహారాణులు. కొత్తగూడెం ఎప్పుడు ఇంత కొత్తగా ఉంటది ఎందుకు? కొత్తగూడెంలోనే కొత్తదనం ఉంది కాబట్టి అందరు కొత్తగూడెంలోనే అందం వస్తుంది. ఆ వడ్డానం కూడా కొత్తదేనా? అన్ని కొత్తయే. ఆ నగలు కూడా కొత్తయేనా? గోల్డ్ 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 లాంటిది. గోల్డ్ లాంటిది. అంత అద్భుతంగా చెప్పినట్టు గోల్డ్ గురించి ఇటు రండమ్మా. మీకు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి 1/2 కిలో బంగారం. కొత్తగూడెం అంటే సింగరేణి, సింగరేణి అంటే నల్ల బంగారం అన్నట్టు మా కొత్తగూడానికి. నల్ల బంగారంలో ఇంతమంది బంగారాలు. నల్ల బంగారం నుంచి వచ్చిన పచ్చ బంగారాలు మేమందరం. పచ్చ బంగారాలు. నిజంగా పచ్చ బంగారం మధ్యలో ఈ ఇత్తడి, బంగారం మధ్యలో ఇత్తడి ఉండే ఎంత వాల్యూ ఉండదు. ఒక్కసారి పచ్చ బంగారం రండి. సో ఇక ఎనర్జీ మారి మోగిపోతుంది కాబట్టి ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అమ్మా మీ పేరు? లక్ష్మి. ఐశ్వర్య దంపుడు బియ్యం నుంచి పుదీనా రైస్ తీసుకుని వచ్చాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ రైస్. టేస్ట్ అయితే అదిరిపోయింది. దాని మీదకి ఐశ్వర్య బియ్యంతో చేశారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంది. ఇది నేను ఇంటికి కూడా తీసుకెళ్తా. పార్సల్ కొంచెం. పార్సల్ ఉందండి మీకు. పార్సల్ ఉందా? ఉందండి. ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీ పేరు? రవి. నీ తలకాయ అంటే నాకు ఇష్టం. నా పేరు శ్రీయ. నా తలకాయ అంటే ఇష్టమా నీకు? అవునవును. ఇదేందమ్మా? ఎందుకంటే నాన్ వెజ్ తినాలి కదా కోసుకున్న తర్వాత, టేస్టీ ఉంటదని. ఓహో, నీకు మెదడు అంటే ఇష్టమా? ఎస్ ఎస్. పెళ్లి కాలేదు కదా ఇంకా? కాలే. ఎవడవాడు పాపం. ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ. ఇప్పుడే అన్నావు కదమ్మా నాన్ వెజ్ అంటే ఇష్టం అని. అంటే తినాలి, హ్యూమన్స్ ని తినొచ్చు, యానిమల్స్ ని తినకూడదు. నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్ అయినట్టు మాట్లాడుతున్నా. ఏం పేరు అన్నావు నీ పేరు? శ్రీయ. శ్రీయ ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. వావ్. అంటే ఫ్యూచర్ లో ఒకటి జీవితం నాశనం చేయడం కాకుండా ఇంకేం చేద్దామని? నీ షోకి వద్దామని. ఇప్పుడు వచ్చినా కదా ఫ్యూచర్ ఇంకేం ఛాన్స్ ఉంటుంది మళ్ళా? అయ్యో ఇయర్ ఇంకొకసారి నాకు ఛాన్స్ అయితే. ఇస్తారండి. నువ్వు ఇంతే అందంగా ఉంటే ఎప్పుడన్నా ఇస్తాం. నమ్మేసింది. అమ్మ మీ పేరు? మా ఆయనకు రాశాను అందమైన కవిత. నా పేరు వినిత. మీ ఆయనలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి చెప్పండి? నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. చేసుకోవాల్సి వచ్చింది ఆయన. నేనే తప్పు చేసినా నన్ను క్షమిస్తాడు. ఏమనలేక. వెరీ గుడ్ అండి. చాలా అందంగా ఉంది చీర. మీరు నిల్చోవడం కూడా మిస్ ఇండియా నిల్చుంటారు. హాయ్ అమ్మా. వాట్స్ యువర్ నేమ్? కొత్తగూడెం ఫేమస్ సింగరేణి. నా పేరు రోషిని. సింగరేణి, రోషిని, నేని అట్లా కలిపినావా? ఏం చేస్తావమ్మా రోషిని? వాట్ యు డు? హౌస్ వైఫ్. యూర్ హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 1.5. 1.5 year. 1.5 year ఇంకా నవ్వుతున్నారంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. వావ్. ఎక్కడ కలిసారు ఫస్ట్? రిలేటివ్స్. రిలేటివ్సా? మీ రిలేటివా? బావ అవుతాడా? బావ. ఓకే. అండ్ మీరు అనుకున్నారా ఆయన అనుకున్నారా ఫస్ట్ పెళ్లి? ఇద్దరం అనుకున్నాం. ఇద్దరు అనుకున్నారు కాబట్టి పెళ్లి అయిపోయింది. హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. అమ్మ మీ పేరు? నేను తెలీదా రవి బాయ్? మనం అందరం ఒకటే తాలిక కదా. ఎందుకు తెలియదండి? మన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.
అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అంతే ఉండాలి కదా, అంతే ఉండాలి. మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం. కానీ అప్పుడు పేరేనా, ఇప్పుడు కూడా మార్చారా? ఇప్పుడు అదే పేరు మార్చకూడదు కదా. ఏం పేరు? ఏం పేరు? ఫ్రెండ్స్ అందరు కలిస్తే అవుతుంది లొల్లి లొల్లి. నా పేరు శ్రీవల్లి. శ్రీవల్లి. అప్పుడు కూడా శ్రీవల్లి. అంటే మీ పేరు అప్పుడు ఎంత బాగుండేనంటే మీరు ఆడాల అన్నప్పుడు వచ్చారు. అప్పుడు అది చూసి దేవిశ్రీ ప్రసాద్ గారు శ్రీవల్లి మీద పాట రాశారు. అవునవును, నన్ను అడిగారు, పర్మిషన్ అడిగారు, ఓకే అన్నాను. నాకు అదే గుర్తుంది. చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయే. మీకోసం మీ ఆయన రోడ్డు మీద చెప్పులు పోయినాయి, చాలా చెప్పులు పోయినాయా? అయ్యో. అమ్మ మీ పేరు? గుండ్రంగా ఉంటుంది గోలీ. నా పేరు రవలి. రవలి గారు గోళీలు తింటున్నారా మీరు? లేదండి, చిన్నప్పుడే ఆపేశాను. ఏంది ఆపేశారా? ఏం గోళీలు తిన్నారు? అంటే పక్కన వాళ్ళు తింటుంటే నేను ఆపేదాన్నండి, సో అలా చెప్పాను. టాబ్లెట్లే కదా గోళీలు అంటే. అవునండి, అవును. వెరీ గుడ్. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years అవుతుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో మోస్ట్లీ ఏముండదు, టైం దొరికినప్పుడు ఇంకా సిస్టమ్ ముందే జీవితం మొత్తం గడిపేస్తున్నారు మీరు. అలానే అనుకోవచ్చు. అలానే అనుకోవచ్చు కదండి. బట్ హ్యాపీ ఉన్నారా మీరు? చాలా హ్యాపీ. వెరీ గుడ్. అంటే ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ రెండు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్. సో గేమ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ స్లేట్ మీద కొన్ని పదాలు ఉంటాయి, 2 పదాలు ఉంటాయి, ఒక వర్డ్ ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు సిగ్నల్ ఇవ్వకూడదు, యాక్షన్స్ చేయకూడదు. మీరు ఆ పదం చెప్పకుండా ఆ పదం గురించి చెప్పి ఈవిడతోనే ఆ పదం చెప్పారు. ఈవిడ స్లేట్ ని ఇలా పట్టుకుంటది, ఆవిడ కనబడదు, ఉట్టి మీకే కనబడుతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ పదం అట్టే చూడమ్మా. 3, 2, 1 గో. మీ హస్బెండ్ నీతో చేసేది. వేరే మీనింగ్ లో కాదు, ప్రేమగా చేసేది. వేరే మీనింగ్ లో కాదంట. అబ్బా, మీ హస్బెండ్ నీతో చేసేది చాలా ప్రేమగా. వంట. మీ ఆయన నీతోనే చేసేదంట, ఇష్టంగా అంట. అంటే మీ ఆయన నీతోనే చేస్తారంట, వేరే వాళ్ళతో చేయడం. కాపురం దగ్గరగా ఉంది కానీ డిఫరెంట్ గా చాలా ప్రేమగా చేస్తారు. ప్రేమకి ఇంకొక వర్డ్ సంసారం. అక్షరాలు కరెక్ట్, కొంచెం దగ్గర వచ్చింది. సరసం. సరసం ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్న పదం పట్టుకో. నీకు ఎవరైనా నచ్చలేదనుకో, వాళ్ళ మీద నువ్వు ఏం చేస్తావు? కోపం వస్తుంది, ఇంకా కామెంట్ చేస్తాం. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఏమన్నా డిస్టర్బ్ అవ్వాలి, మట్టి కొడతా ఉంటాము, తిడతాం, శాపనాలు పెడతాం. శాపనార్థం. నీ పదం వచ్చేసి నీ తల మీద ఉంది, చేయబట్టుకో. అత్త కోడలు కొట్టుకుంటుంటారు కదా, దాన్ని ఏమంటారు చెప్పు? కొట్లాట. కొట్లాట కాదు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమంటారు దాన్ని? పదం వాడకూడదు. హస్బెండ్ ని పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి వెళ్తావు? అత్తారింటికి. అత్త హింసిస్తే నిన్ను హింస పెట్టడం, పనులు చేపించడం, వేరే దాన్ని ఏమంటారు? టైమ్ అప్. యువర్ టీమ్ ఇస్ డిస్క్వాలిఫైడ్. ఆ పదం వాడకూడదని చెప్పి ఆ పదం చూడు ఇప్పుడు ఏం చేసేది లేదు. అత్తింటి పోరు, ఆమె అత్త 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 4 సార్లు అన్నది. అత్త ఇది అత్తి, ఇది అతి. మీరు 3 out of 3 చెప్తే గెలుస్తారు, 2 చెప్తే మళ్ళీ టాస్ చేయాల్సి వస్తుంది. మొదటిని వేరే రకంగా చెప్పు, ఏమంటారు? 1. ఇంకా మీ ఆయనకి కానీ మీ పిల్లలకి కానీ ఎప్పుడన్నా ఏం పెడతావు? ఇష్టం ఉన్నప్పుడు మీ బాబుని దగ్గరికి తీసుకుని ఏమిస్తావు? నా బంగారు కొండ. ఇంకేమిస్తావు? ఇవ్వడం. చెప్పడమే కాదు, ఇవ్వడం కూడా. ముద్దు. మొదటిని ఏమంటారు? దానికి వేరే పర్యాయ పదాలు, దానికి ముందును నువ్వు చెప్పిన దాన్ని యాడ్ చేయాలి. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. 1వ పదం పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా. 5, 4, 3, చెప్తా. టైమ్ అప్. ఆవిడ చెప్పింది అర్థమైంది కదా, ఇప్పుడు డైరెక్ట్ మీరు చెప్పేది ఆ పదం చెప్పాలి, మీకు అర్థమైంది అంటే. ఖుషి. రా. ఆ పదం వచ్చేసి తల మీద ఉంది, చూడండి. తొలిము. చాలా బాగా చెప్పారు, కానీ పాయింట్ రాలేదు. నెక్స్ట్ 2 points రానా. మీకు మీ ఆయన ఏమవుతారు? మొగుడు. యా. మీ శారీస్ లో చాలా వరకు ర్యాంప్ వాక్ చేస్తారు, అది పట్టుకొని ఏంటది?
క్యాట్ వాక్. క్యాట్ వాక్ ఏం పట్టుకొని చేస్తారు? వెరీ గుడ్. కొంగు. ఆ రెండు కలిపి చూడండి, ఇంకా ట్రై చేయండి. మొగుడు. ఇంకొకటి ఏంటి? మొగుడు కొంగు. యా, ఇంకొకటి సామెత చెప్పండి, ట్రై చేయండి మధ్యలో. మొగుడు కొంగు. చిన్న పిల్లలు ఆడుకుంటారు గేమ్స్. కొంగును పట్టుకున్న మొగుడు. చిన్న పిల్లలు గేమ్ ఆడతారు అండి, అది చిన్నప్పటి నుంచి మీరు కూడా ఆడుంటారు. కొంగు చాటు మొగుడు. యా, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. పాయింట్ వచ్చింది. మగుడు నాకు చే మగుడు, ఎట్టంటి మగుడు నాకు చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, ఆయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. 1 పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ వస్తేనే డ్రా అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ కి వచ్చాం కదా, మన వెనుక ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ముచ్చట్లు. ఇప్పుడు రవి గారు ఏదైనా జోక్ వేసారనుకో, ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. దాన్ని ఏమంటారు? హాస్యం. ఇప్పుడు నవ్వుతున్నారు కదా, మనం దాన్ని ఏమంటాం? కడుపు ఉబ్బరం. కడుపు ఉబ్బరమా? నవ్వుకి వేరే మీనింగ్. టైమ్ అప్. మా ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఆడియన్స్ మాత్రం ఒకటే ఇకైకలు పగపగలు అబ్బో అని అంటారు. చాలా బాగా చెప్పారు, కానీ మీరు టైం కి ఈ టఫ్ పదం రాలేదు కాబట్టి మీకు 1 పాయింట్ అండ్ రౌండ్ విన్నర్స్ కి 2 పాయింట్స్. కంగ్రాచులేషన్. సూపర్ గా ఆడి 2 పాయింట్లు గెలుచుకున్న ఈ టీమ్ కి 3000 రూపీస్. కొత్తగూడెంలో సెకండ్ రౌండ్ ఆడాలంటే బాగా పరిగెత్తాలి, నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండకూడదు. ఇక్కడ వచ్చిన తర్వాత టీం ని గెలిపించడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి, వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదేద్దామా బూరా, అరే గిర్రా గిర్రా గిర్రా, అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదేద్దామా బూరా. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. ఇక్కడ ఫాస్ట్ గా పరిగెత్తి సీక్వెన్స్ గా ఎల్లో గానీ ఆరెంజ్ గా సీక్వెన్స్ గా సెట్ చేయాలి. క్రాస్ గానీ స్ట్రైట్ గానీ స్లాంట్ గా గానీ. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, టీవీలో కొంత లక్షల మంది చూస్తున్నారు. అంత ఈజీ ఇట్లా మానేశారు మీరు? ఆడ పెట్టితే అయిపోతుందిగా. కన్ఫ్యూజ్ అయ్యారు. సెకండ్ టైం కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి పాయింట్ ఇచ్చారనుకోండి, రౌండ్ విన్నర్స్. మళ్ళీ రేపు మీరు కొత్తగూడెంలో తిరగాలంటే ఎలా తిరుగుతారో ఆలోచించుకోండి. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. ఈ దెబ్బతో ఎల్లో టీమ్ గెట్స్ అ పాయింట్. సారీ అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డాన్స్ చేయమని చెప్పి. ఏదో ముష్టేసినట్టు. కొత్తగూడెం గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున బయటకు వెళ్ళారు అనుకోండి, మీ ఆయన అంటాడు, ఓ పోయినావు కదా, నే కింద నగలు పెట్టుకోండి. 3, 2, 1 గో. వాళ్ళు వచ్చిన దారే వచ్చిర్రు, పోయిన దారనే పోయిర్రు అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు గెలవరు అని. నువ్వు చూడవా? నువ్వు ఒట్టి నేను ఇక్కడ పెట్టాలని పెట్టేసి వస్తావా? అయ్యో రామా. అమ్మా మీరు గెలవలేదు, వాళ్ళు ఓడిపోయారు అంతే.
మీరు గెలవలేదు, మీరు సింపుల్ గా ఆడిర్రు. వాళ్ళు పరిగెట్టేటప్పుడే మేము ఓడిపోతాం. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ పనిష్మెంట్ లాగా ఇస్తున్నాం అనమాట. 1 by 1 వస్తారు. అమ్ముడు కుమ్ముడు స్టెప్ ఉంది కదా మెగాస్టార్ గారిది, అది రాదు అని చెప్పి అనుకో, ముగ్గురిని పంపించేసి మిగతా ముగ్గురిని సెలెక్ట్ చేస్తా. చిరంజీవి గారి స్టెప్ గుర్తుందా అక్క? గుర్తులేదా? ఇగో ఇట్లా పట్టుకుంటారు. 1 2 3 3 సార్లు ఇట్లా అని ఇట్లా అని ముందుకు వెళ్ళాలి. 1 2 3 ముందుకెళ్ళి ఈ నుంచి ఆడ వరకు వెళ్ళాలి. అదే మీ పనిష్మెంట్. దా ముందు నువ్వు. అమ్ముడు కుమ్ముడు స్టెప్ పనిష్మెంట్. 3 2 1 గో. One more time, beautiful. ఏదో ఎలక్షన్ పోటీ గెలిచినట్టు రాక. మ్యూజిక్. ఈవిడ చేసేదన్న చిరంజీవి గారి గ్రేస్ కొంచెం ఉంటుంది. రెడీ మ్యూజిక్. రాత్రి కూడా దయ్యం తిరిగినట్టే తిరిగినావు కదా. ఓకే, సో ఈ దెబ్బతో రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. 2 points వచ్చాయి. కానీ 1 point అన్న గెలుచుకుంటారా రేపు పొద్దున కొత్తగూడెంలో ఎట్లా తిరుగుతారో తలెత్తుకున్నా. 1 point కూడా రాలేదు. గెలిచిన వాళ్ళకి కూడా బాగుందని చెప్పలే, నా డాన్స్ బాగుందన్నారు. నీకు అట్లా అర్థమైందా? అట్లా అర్థమైంది. 3 2 1 గో. అమ్మా ఆడ పెట్టిన తర్వాత ఏమైనా టైలరింగ్ చేద్దాం అనుకున్నాడు మూలకు పోయి. నేను మంచిగానే పెట్టాక అక్కడ కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ప్లేస్ మార్చాల్సి వచ్చింది. ఏ ప్లేస్ మార్చినావు? ఏం చేసినావు అని ప్లేస్ మార్చినావు? ఆడనే అర్ధగంట టైం వేస్ట్ అయింది నీకు. మళ్ళీ వీళ్ళేమో 2 సార్లు వరకు ఎత్తిరు నువ్వు వచ్చేది పోయి వచ్చే దాంట్లో. కాబట్టి క్లీన్స్ ఇప్పటివరకు ఆడవాళ్ళ మీకు జోర్లో 3 ఒకటే జాగలు పెట్టి పాయింట్ గెలిచి. అంటే వీళ్ళది ఏంటంటే మేము ఈయన్నే పెడతాం, నువ్వు ఎట్ట గెలుస్తావు నేను చూస్తా. మొత్తానికి వీళ్ళు గెలవడానికే వచ్చారు, వీళ్ళు వీళ్ళని గెలిపించడానికే వచ్చారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్, గెలిచినందుకు 3000 రూపాయలు. మొత్తానికి ఈ రోజు చూస్తున్నాను అనుకోలేదు కొత్తగూడెంలో ఎట్లా తిరుగుతారో ఏమో రేపు. 3rd and final రౌండ్ సెలెక్ట్ అవ్వాలి అంటే బాగా డాన్స్ చేయాలి, ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేయాలి. ఆ ఎనర్జీ కనిపించిందంటే నేను లోపలికి లాగేస్తా. మ్యూజిక్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే ఫైనల్ రౌండ్ ఏంటంటే అవతల టీం నుంచి అలా అంబ్రెలా పెట్టుకొని కంటికి గంతలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఈ గేమ్ మీది. మీరు ఎన్ని బెలూన్స్ అయితే చెయ్యి వాడకుండా నోట్తో ఉన్న పిన్ తోని పగల కొడతారో అన్ని బెలూన్స్ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వాళ్ళే విన్నర్. ఇక్కడ నుంచి వెళ్తారు, బెలూన్ ని పగల కొడతారు, అవతల వైపు నుంచి ఇలా వస్తారు. హైఫై ఇవ్వగానే ఇంకో బయలుదేరారు. గారెట్ కుంటుకుంటూ వెళ్ళాలి. అండ్ అమ్మా నువ్వు తిరుగుతూ ఉండాలి. 3 2 1 గో.
ఫైనల్ గా మీరు వెళ్ళారు, కుంటుకుంటూ వెళ్ళారు, పగలగొట్టారు. 2 మిగిలిన 8లో. సో మీ స్కోర్ 6 అనుకుంటున్నారు, కానీ ఒకటి టైం వెళ్ళినప్పుడు మీరు 2 పగలగొట్టారు కాబట్టి ఒకటి మైనస్ చేస్తే మీ స్కోర్ 5. ఓకే, 6 పగలగొడితే మీరు గెలుస్తారు. వాళ్ళలో ఒకరు వస్తారు అంబ్రెల్లా పట్టుకోవడానికి, కుంటుకుంటూనే వెళ్ళాలి. కాలు కింద తాకితే మాత్రం వెనక్కి వచ్చారు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల. రామ్మా వెనక్కిరా వెనక్కిరా వెనక్కిరా. వాళ్ళ దగ్గర వెళ్తే కొడతారు. మీరు ఒక్కడు కూడా కొట్టలేదు కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు అవర్ పార్టిసిపెంట్స్. ఫస్ట్ అమ్మ రండమ్మ. కొత్తగూడెంలో ఈ రోజు ఆడవాళ్ళు మీకు జవాళ్ళు సూపర్ గా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.